జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా భారతీయ జనతా పార్టీ నాయకులు నితిన్ గడ్కరీ గారు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు అది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా మనకు నితిన్ గడ్కరీ గారి గురించి తెలుసు కానీ నాకు తెలిసైతే ఇప్పటికి కూడా చాలామందికి మన నితిన్ గడ్కరీ గారి గురించి తెలిసే అవకాశం అయితే లేదు ఎంతసేపటికి మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీ నాయకులు ఉంటారు కదా ఆ ప్రాంతీయ పార్టీ నాయకులు అదేవిధంగా వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి నాయకుల గురించి తెలిసి ఉంటుందేమో కానీ మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఇలాంటి నాయకుల గురించి చాలామందికి తెలియదు అసలు సరే ఇప్పుడు మన రక్షణ శాఖ ఉన్నది రక్షణ శాఖ మంత్రి ఎవరన్నామనుకో తెలియదు అదేవిధంగా విద్యాశాఖ ఉన్నది విద్యాశాఖ మంత్రి ఎవరన్నామనుకో తెలియదు ఇట్లా ఈ మాదిరి అనమాట అందుకని ఈ మాట అయితే చెప్పాల్సి వస్తుంది అందుకే నితిన్ గడ్కరీ గారి గురించి ముందుగా 4 ముక్కలు చెప్తా నితిన్ గడ్కరీ గారు మహారాష్ట్రకు చెందినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త అలాగే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకుడు నితిన్ గడ్కరీ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు 26వ తేదీ మే నెల 2014 నాడు నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా నియమితులైనారు నితిన్ గడ్కరీ గారు ఒక మధ్యతరగతి కుటుంబంలో నాగపూర్లో జన్మించారనమాట అంటే అక్కడ మహారాష్ట్రలో ఏది ఈ మధ్య నాగపూర్లో ఘర్షణలు జరిగినాయి కదా అక్కడ ఆ ఊర్లోనే చిన్న వయసులోనే అంటే చదువుకునే వయసులో ఏబీవీపీలోను తర్వాత భారతీయ జనతా పార్టీ యువజన విభాగం అయినటువంటి భారతీయ జనతా యువ మోర్చాలోనూ ఈయన పనిచేశారనమాట అర్థమవుతుందా ఇది స్థూలంగా నితిన్ గడ్కరీ గారి గురించి చెప్పాలంటే నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రిగా ఇప్పటి వరకు 40 లక్షల కోట్ల రూపాయల పనులు చేయించినప్పటికీ కూడా ఆయన మీద ఒక్క రూపాయికి సంబంధించి కూడా అవినీతి ఆరోపణ కూడా రాలా సరే నిన్న నితిన్ గడ్కరీ గారు ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి అయితే హాజరైనారు ఆ పుస్తకం పేరు వచ్చేసి ద వైల్డ్ వార్ ఫ్రంట్ ఇక ఆ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా నితిన్ గడ్కరీ గారు ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు ఆయన మాట్లాడుతా మన దేశాన్ని అనేక మంది వీరులు పరిపాలించారు వాళ్ళలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఒకరు అసలు ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు వింటేనే ఒళ్ళు పులకరించిపోతుంది కానీ కొంతమంది దేశద్రోహులు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆయన కులం గురించి ప్రచారం చేస్తారు ఆయన ఫలానా వర్గం అంటూ ప్రచారం చేస్తారు నిజంగా ఇది సిగ్గుపడాల్సినటువంటి విషయం ఒక మహావీరుడిని గౌరవించే పద్ధతి ఇది మాత్రం కాదు శివాజీ మహారాజ్ గారు ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఆయన ఈ దేశానికి చెందినటువంటి యుద్ధవీరుడు అంతేకాదు శివాజీ మహారాజు ఒక గొప్ప సెక్యులర్వాది శివాజీ మహారాజ్ దాదాపుగా 9 యుద్ధాలలో ఘన విజయాలు సాధించి ఆ రాజ్యాలలో హిందూ సామ్రాజ్యాలను ఏర్పాటు చేసినాడు అయినప్పటికీ ఆ రాజ్యాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క మసీదును కూడా ఆయన కూల్చలా అర్థమవుతుందా అది ఆయన గొప్పదనం ఏ ఒక్క ముస్లింను కూడా అనవసరంగా చంపలా ముస్లిం ప్రజలపైన దాడులు చేయలా వాళ్ళ మీద అనవసరపు పన్నులన్నీ కూడా విధించలా అంతేకాకుండా శివాజీ మహారాజ్ తన చేతిలో ఓడిపోయినటువంటి ముస్లిం రాజుల కూతుళ్లను భార్యలను తన సోదరిమణులుగా భావించాడు ఇవన్నీ కూడా చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ ఒకసారి కళ్ళు మూసుకొని లోతుగా ఆలోచించండి ఆయన ఎంత గొప్ప వ్యక్తో మీకే అర్థమవుతుంది శివాజీ మహారాజ్ గారు ఒక ఆదర్శవంతమైనటువంటి పాలకుడు ఒక ఆదర్శవంతమైనటువంటి తండ్రి తనలాగే తన కుమారుడిని కూడా వీరులాగా తీర్చిదిద్దాడు చూశారు కదా మీరందరూ కూడా చావాల్సిన మా సంభాజీ మహారాజ్ గారిదే ఆయన ఎంత గొప్పడో చూడండి అలాంటిది తన కుమారుడిని ఈయన ఎంత గొప్పగా తీర్చిదిద్దుంటాడా హిందువులతో సమానంగా ముస్లింలు కూడా ఆదరించాడు అందుకే చెప్తున్నా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఒక గొప్ప సెక్యులర్ దయచేసి ఆయన గురించి కులం వర్గం అంటూ విభేదాలు తీసుకురాకంటూ నితిన్ గడ్కరీ గారు మాట్లాడడం గమనార్హం అనమాట ఆయన చెప్పడం కాదు కానీ ఛత్రపతి మహారాజ్ లాంటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనం అందరం కూడా ఏదే కులం ప్రాంతం వర్గాలకు అతీతంగా మాట్లాడాల్సి ఉన్నది ఎందుకంటే ఆయన ఒక ఐకాన్ అవునా కదా ఆయన మనందరికి కూడా ఒక ఐకాన్ అనమాట మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్